హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్కి ఎక్కడికైనా బయటికి వెళ్దామంటే ఈ ఎండలకు అస్సలు కుదరట్లేదు. సో ఈ 2-3 డేస్ నుంచి వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం వెదర్ నార్మల్గా అయింది. ఎక్కడికైనా వెళ్దాం అనుకొని ఆలోచిస్తుంటే నెక్లెస్ రోడ్లో పీపుల్ ప్లాజా దగ్గర సమ్మర్ మేళా నడుస్తుందని తెలిసింది. సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఈ ఇయర్ సమ్మర్ మేళా ఎలా జరుగుతుందో, మీకు ఎలా ఉందో మీకు పూర్తిగా ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. ఇక్కడ ఎంట్రన్స్లోనే గుర్రాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క రౌండ్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. మా బాబుతో అలా జస్ట్ పిక్స్ దిగాము, తిరగలేదు. ఇది ఎంట్రన్స్ అండి కంప్లీట్గా. ఇది మొత్తం ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది సమ్మర్ కాబట్టి చాలామంది పిల్లలతో వస్తున్నారండి. ఇది మనం వయా సెక్రటేరియట్ సైడ్ వస్తుంటే ఇది నెక్లెస్ రోడ్లో రైట్ సైడ్ ఉంటుందండి. ఇది బయట. ఇది పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అండి టికెట్. మీకు గనక చిన్నపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ రండి, బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇదంతా ఫోటో స్పాటేనండి. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. వ్యూ అయితే డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ ఫొటోస్ అయితే భలే వస్తాయి. మేము కూడా తీసుకున్నాము. ఇలా లోపలికి ఇది ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ స్టెప్స్ వచ్చేసి డౌన్కి దిగిన తర్వాత ఇంకా లైటింగ్ ఎఫెక్ట్తో సూపర్గా ఉంది వ్యూ అయితే. మనం ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఫొటోస్ ఎక్కితే అరౌండ్ ఇక్కడ 30 to 40 ఉన్నాయండి మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అయితే. ఓపిక ఉన్న వాళ్ళు ప్రతి సింగిల్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వీకెండ్స్ వస్తే మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది. మీకు ఫొటోస్కి ఇబ్బంది ఉండొచ్చు. నార్మల్ వర్కింగ్ డేస్లో ఈవినింగ్ ఆఫీస్ టైం అయ్యాక లేకపోతే మీకు కన్వీనియంట్ టైంలో అయితే రావచ్చు. ఇది 4 తర్వాత ఓపెన్ అవుతుందండి సమ్మర్ మేళా. ఇక్కడ మధ్యలో ఇలా చెట్లు పెట్టారు. మొత్తం లైటింగ్తో కవర్ చేశారు. చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక్కడ ఒక సోఫా, అది పెళ్ళిళ్ళకు వేస్తాం కదండి, అదే వేశారు. ఇక్కడ కూర్చొని మొత్తం వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు. ఇదైతే ఒక స్టూడియో లాగా చేశారండి. మొత్తం రోడ్ వేసి సేమ్ స్టూడియో లాగా చేశారు. ఈ చెట్లు ఇదంతా ఒక స్టూడియో ఫీలింగ్ వచ్చిందండి మొత్తము. అక్కడ ముందు చూడండి, ఒక పాప వీడియో చేసుకుంటుంది. అది సెల్ఫీ స్టిక్ రౌండ్గా తిరుగుతుంది. వీడియోస్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ హార్ట్ షేప్ అండి ఫొటోస్ కోసం. ఇది ఒక డిఫరెంట్, ఇది కూడా డిఫరెంట్గా ఉందండి. మేము వర్కింగ్ డేస్లో వచ్చామండి, అందుకని ఎక్కువ పబ్లిక్ లేరనమాట. ఇది రెయిన్బో. మా బాబు అక్కడ బెలూన్స్ చూసి అడుగుతున్నాడు, బబుల్స్ది. ఇక్కడ షాపింగ్ అని ఇంకా మొత్తం స్టాల్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి స్టాల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇది బ్లాంకెట్స్ అండ్ ఇదంతా లేడీస్ ఐటమ్స్ అండి. లేడీస్ ఐటమ్స్ కాదు, ఇక్కడ గాగుల్స్, కీ చైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం లేడీస్ ఐటమ్స్ అండి. ఇదంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇన్ ఆల్ సైజెస్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసినట్టయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ పిల్లల్ని తీసుకొని రండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ రావాలండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మన పెద్దవాళ్ళకంటే మాత్రం పిల్లలు ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే మొత్తం బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఇది ప్లాస్టిక్ అని నేను చెప్పలేను, బట్ మెటీరియల్ అంటే నాకు కూడా తెలియదు. ఇదిగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. వెస్ట్రన్
వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి సెట్ అవుతాయండి. అంటే వెస్ట్రన్ అని కాదు, నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి అయితే మెటీరియల్స్ ఇది వెస్టర్న్ వేర్ లాగా నాకు అనిపిస్తుంది. మరి అక్కడ చైన్స్ కూడా ఉన్నాయి. నల్ల పూసలు, షార్ట్ నల్ల పూసలు అండి. ఇవన్నీ షార్ట్ నల్ల పూసలు చైన్స్. ఇంకా రోజ్ గోల్డ్ కలర్లో కూడా ఉన్నాయి. ఇక్కడ చైన్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ మనకి. చూడండి, నేను జూమ్ చేస్తున్నాను, చూడండి. షార్ట్ నల్ల పూసలు అయితే కలెక్షన్ బాగుందండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్యాండీస్, పిల్లలవి తినే ఐటమ్స్ అండి, జెల్లీస్, ఇంకంతా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అదంతా. ఇంకా ఇవి గర్ల్స్ డ్రెస్సెస్ అండి, ప్లాజోస్. ఇది ప్లాజోస్ వచ్చేసి ఇది మెటీరియల్ బాగానే ఉందండి. ఇది ఈచ్ ప్లాజో వచ్చేసి 350. ఓకే, మెటీరియల్ వైజ్ అయితే ఓకే, ఇట్స్ అఫోర్డబుల్ అనిపించింది, రీజనబుల్ అనిపించింది మెటీరియల్కి ఆ ప్రైస్కిను. ఇవి క్యాండీస్ అండి, మధ్యలో ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ అందరూ పిల్లల్ని తీసుకొని వస్తున్నారండి, పిల్లల కోసమే వస్తున్నారు. ఇది మొత్తం టాయ్స్ అండి, టాయ్స్ షాప్. ఇక్కడ పొటాటో ట్విస్టర్ ఉంది. ఇక్కడ మెన్స్కి అండి, మెన్స్ వేర్ అది. అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ లక్నో ప్రింట్స్, లక్నో టాప్స్ ఉన్నాయండి ఈ షాప్లో. మొత్తం పాకిస్తానీ లక్నో టాప్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ షాప్లో అయితే కలెక్షన్ చాలా బాగుంది. చిన్న పిల్లలకి కూడా కుర్తీస్ ఉన్నాయండి లక్నో ప్రింట్స్లో. నేను ప్రైజెస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అండి, ఈచ్ ఇయర్ రింగ్ ఏదైనా టాప్స్ అయితే ఏదైనా 100 రూపీస్ అండి. బాగున్నాయి, జుమ్కీస్ వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి. కిందివి అయితే 80 రూపీస్ మాత్రమేనండి. కింద 2 rows 80, పైనవన్నీ 100 రూపీస్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఓన్లీ గర్ల్స్ ఐటమ్స్ అండి ఈ షాప్ అంతా, గర్ల్స్ ఐటమ్స్. మోస్ట్లీ ఎగ్జిబిషన్లో ఎక్కువ గర్ల్స్ ఐటమ్స్ ఉన్నాయండి. మెన్స్కి అయితే అసలు చాలా తక్కువ అండ్ రేర్. ఇది స్మోకీ క్యాండీ అండి. ఇది ఫుట్వేర్ షాప్ అండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. డైలీ వేర్కి కూడా ఉన్నాయండి, డైలీ వేర్ మెన్స్కి కూడా ఉన్నాయి, గర్ల్స్కి కూడా ఉన్నాయి. విమెన్ ఆల్ ఓవర్. ఈ షాప్లో మొత్తం పాకిస్తానీ మోడల్స్ అండి, మొత్తం కుర్తీస్ పాకిస్తానీ సెట్స్ ఉన్నాయి. మధ్యలో ఇక్కడ అంటే లైక్ ఎట్లా ఉందంటే అన్నీ మ్యాషప్ చేసేసారండి. మధ్యలో ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ప్లస్ షాపింగ్స్ బట్టలకి ఉన్నాయి, ఇంకా హోమ్మేడ్ ఫుడ్స్ ఉన్నాయి, క్యాండీస్, జెల్లీస్, సోంప్స్ చాలా ఉన్నాయి. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోంప్స్ అండి, జెల్లీస్, చిక్కీస్, మ్యాంగో జెల్లీస్ అలా ఉన్నాయన్నమాట. ఇది హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ ఈ షాప్లో మొత్తం కలంకారీ వర్క్ లాగా, ఇదైతే ఫుట్వేర్ అండి.
ఇక్కడ కలంకారీ వర్క్స్ అలాగా మొత్తం మన మిర్రర్ వర్క్ ఉంటుంది కదా, అలాంటి మొత్తం మెటీరియల్ ఉంది. లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇది దుపట్టా అండి. దుపట్టా 1050 చెప్పాడు. వర్క్ అయితే బాగుంది, అందులో వెరైటీ కూడా ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళండి. ఈ బ్యాగ్స్ వచ్చేసి 200 అంటండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా చున్నీస్ ఉన్నాయి, అది 200 అండి. ఇంక ఇక్కడ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇది పార్టీ వేర్స్కి బాగా సెట్ అవుతుంది. పార్టీ వేర్స్ అండ్ అకేషన్స్కి, సైడ్స్కి మమ్మీ వాళ్ళు వేసుకుంటారు కదా, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇది అంతా కిచెన్ సెట్ అండి, కిచెన్ వేర్ అయింది, కిచెన్ వేర్ ఐటమ్స్. ఇదన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే గేమ్ సెక్షన్ అండి. బెలూన్, ఈ బెలూన్ మనము అంటే మనకు 7 ఛాన్సెస్ ఇస్తాడంట. 5 పలకొడితే టెడీ బేర్ మనకి గిఫ్ట్గా వస్తుంది అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసే వరకు కార్ ఉంది, 2 కార్స్. అందులో మాత్రం మా బుడ్డోడు ఎక్కేశాడు, హాయిగా రౌండ్లు తిరిగేశాడు. ఇంకా మేము ఏదైనా గేమ్ ఆడాలా వద్దా అని ఇంకా మా ఆయనని అడుగుతున్నాను. మీకు నచ్చింది ఆడుకోమన్నాడు, చూస్తున్నాను ఏ గేమ్ ఆడాలని. ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ ఫుట్బాల్తో ఒక షాట్లో మొత్తం అన్ని కింద పడేయటము, అలా బెలూన్స్ షూట్ చేయడము, బాల్స్ బాస్కెట్లో వేయడము, రింగ్, ఆ రింగ్ అంటే లైక్ రింగ్ వేస్తే మనకు ఐటమ్ వస్తుంది కదా, అలాంటి గేమ్స్ ఉన్నాయి. మా బుడ్డోడు అయితే ఇంకా కార్లో తిరుగుతానంటే ఇంకా తిప్పేసాము. వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైం అనమాట వాడికి, బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అది 100కి 3 రౌండ్స్ తిప్పారండి. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ 50కి 3 ఛాన్సెస్ అనమాట. 3 బాల్స్ ఇచ్చారు. ఆ బాస్కెట్లో పడితే మనకు ఎనీ ఐటమ్, అక్కడ స్టోర్లో ఉన్న ఐటమ్ మనం గిఫ్ట్గా తీసుకోవచ్చు అనమాట. సో ఆ బాల్స్ అయితే బౌన్స్ అవుతున్నాయి. నాకైతే ఒక్క బాల్ కూడా పడలేదు. నేను సిన్సియర్గా ట్రై చేశాను, బట్ ఒక్క బాల్ కూడా పడలేదు. 3 ఛాన్సెస్లో 2 పడాలి, అక్కడ 2 కింద పడిపోయాను. బట్ ట్రై చేయాలి కాబట్టి ట్రై చేశాను. మళ్ళీ రింగ్ ఆట కూడా ఆడానండి. 50కి 10 రింగ్స్ ఇస్తారు, 10 ఛాన్సెస్. అది ఒక్కటి కూడా పడట్లేదు. ఏదో నా సాటిస్ఫాక్షన్కి ఆడితే అదొక తృప్తి, ఆడాను. ఈ గేమ్ కూడా ఆడానండి. ఇంకా కంప్లీట్గా ఇది ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ అండి. మొత్తం సమ్మర్ మేళలో ఇది ఒక పెద్ద ఫుడ్ కోర్ట్. ఇంకా మొత్తం యాక్టివిటీ సెక్షన్ అండి. ఇక్కడ అంతా జైంట్ వీల్, కొలంబస్, ట్రైన్స్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇక్కడ మాత్రం వ్యూ బాగుందండి. అంటే ఫుడ్ కోర్ట్ ఇక్కడ యాక్టివిటీస్ సెక్షన్ దగ్గరే ఉంది కాబట్టి అక్కడ చక్కగా కూర్చొని తిని అన్ని యాక్టివిటీస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. యాక్టివిటీస్ దగ్గరనే మ్యాక్సిమం ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ లైక్ షవర్మా, బ్రెడ్ ఆమ్లెట్, పఫ్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కప్ అండ్ సాసర్ అండి. ఈవినింగ్ టైంలో అలా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే సరదాగా మాత్రం టైం స్పెండ్ చేయొచ్చండి. ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది, ఫ్యామిలీతో వచ్చినా బాగానే ఉంటుంది. బట్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ పిల్లల్ని తీసుకొని రండి, బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకు ఒక మెమరబుల్గా ఉంటుంది. ఇది స్మోకీ క్యాండీ అండి. ఇక్కడ ఫ్రాంకీస్ కూడా ఉన్నాయి, ఐస్ గోలా కూడా పెట్టారు ఈసారి. మేము యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేసాము, మాకు బాగా అనిపించింది, అందుకని ఈ ఇయర్ కూడా ఫ్యామిలీతో వచ్చామండి. ఇది కొలంబస్ అండి. కొలంబస్, జైంట్ వీల్, ఈ రెండిట్లో మీకు ఏది బాగా ఇష్టమో యాక్టివిటీ నాకు కమెంట్ చేయండి. నాకైతే ఏ యాక్టివిటీ అయినా భయం అండి. ఓన్లీ చిన్నవి మాత్రమే ఎక్కాను. నేను ట్రైన్ ఎక్కాను, మీకు ముందు చూపిస్తాను వీడియోలో. ఇవన్నీ చిన్నపిల్లలవి అండి, ఇంకా కంప్లీట్గా చిన్నపిల్లలవి.
చిన్నపిల్లల యాక్టివిటీస్ ఇక్కడ. అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఏ యాక్టివిటీ అయినా కూడా పర్ హెడ్ 100 ఛార్జ్ చేస్తున్నారండి. ఏ యాక్టివిటీ అయినా పిల్లలదైనా పెద్దోళ్ళదైనా ఏదైనా కూడా పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకా మన పిల్లల ఆనందం కంటే ఇంకా 100 రూపీస్ ఏం ఎక్కువ కాదు కదా. సో కంపల్సరీ మనం ఎక్కియాల్సిందే, వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికి. అందరూ పిల్లల్ని ఎక్కించుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు, వాళ్ళ సంతోషం చూసుకుంటున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఇంకా ఇక్కడ పంజాబీ పరాటాస్ అండి, పంజాబీ పరాటాస్, పఫ్స్, ఇంకా మధ్యలో మొత్తం ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి. కార్నర్ మొత్తం యాక్టివిటీస్తో కవర్ చేశారు. మేము ట్రైన్ ఎక్కామండి, నేను మా సిస్టర్ ట్రైన్ ఎక్కాము. నాకు ఇది ఒకటి కొంచెం భయం అనిపించలేదు. నాకు ఏ యాక్టివిటీ చేయాలన్నా చాలా భయం అనమాట. సో ఇది ఎక్కాను. ఇది నార్మల్, ఇది కూడా 100 రూపీసే. ఒక 7 to 8 రౌండ్స్ అలా తిప్పాడు. ఇంకా మా చెల్లి అయితే జెయింట్ వీల్లో కొలంబస్ ఎక్కుదాం అనింది, కానీ నాకు చాలా భయం వేసింది. అండ్ ఈ కప్ అండ్ సాసర్ ఇంకా నాకు చాలా భయం అండి. లాస్ట్ టైం ఎక్కాను, అస్సలు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను మళ్ళీ కూడా ఎక్కదలుచుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే, మీరు ఏ యాక్టివిటీ ట్రై చేయాలనుకున్నా కూడా తిన్న తర్వాత ట్రై చేయకండి, అది ఒకలా కడుపులో తిప్పేస్తుంది. ఏదైనా కూడా యాక్టివిటీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే తినండి. తిన్న తర్వాత మాత్రం అస్సలు ట్రై చేయకండి. నేను లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కూడా కొంచెం కలెక్షన్ ఉందండి చిన్నగా, ఏదైనా 50 రూపీసే అన్నమాట. 50లో అఫోర్డ్ తీసుకోవచ్చు, బెటర్ అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. ఇంకా అంతేనండి, ఇది మొత్తం సమ్మర్ మేళా. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కమెంట్ చేయండి నాకు. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము, లేట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పేసి మేము అరౌండ్ 8:30 వరకు అక్కడే ఉన్నాము. తర్వాత రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎక్కడ చూసినా సమ్మర్ కదండి, ఇక హాలిడేస్ కాబట్టి పిల్లలతో అందరు సరదాగా బయటకు వస్తున్నారు చల్లగాలికి, ఏదో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రోడ్స్ మాత్రం ఎక్కడ చూసినా ఫ్యామిలీస్తోనే ఉన్నాయి. ఇక్కడ నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఏరియా అంతా, సెక్రటేరియట్ అయితే లైట్లతో మెరిసిపోతుంది అసలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఈ ఇయర్ సమ్మర్ మేళా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి విజిట్ చేయండి మీ పిల్లలతో, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బాయ్ బాయ్.